ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆదివారం ఆరాధనగా పరిశుద్ధ గ్రంథంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయపడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమేన్. దేవుడు ఈ సృష్టి మొత్తానికి పునాది ఈ భూమి మీదనే వేశాడు. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే అంటూ ఆమోసు గ్రంథకర్త 9వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు. రాత్రిపూట మనం ఆకాశంలోకి చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ విశ్వం అనేది అనంతం. దేవుని ప్రేమ ఈ విశ్వం కంటే అనంతమైంది. అందుకే దేవుడు తన ప్రేమనంతా పంచడానికి మనిషిని చేయాలని సంకల్పించాడు. అలా సంకల్పించుకున్న తర్వాతనే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి పూనుకున్నాడు. దేవుడి సృష్టి మొత్తాన్ని కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఈ భూమి, ఆకాశం, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు సమస్తం కూడా తన ప్రణాళికలో భాగంగా మనిషి కోసం సృష్టించాడు. అందుకే సమస్తము సృష్టించిన తర్వాతనే మనిషిని సృజించాడు. మనిషిని సృజించిన తర్వాత ఇంకేమీ చేయలేదు ఆయన. భూదినముల లెక్కలోనికి తీసుకుంటే ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి కొన్ని కోట్ల సంవత్సరాలే పట్టు ఉండొచ్చు. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేన్ని చూసినా కూడా ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో తాను సృజించిన మనిషి తనను అంతగా ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు. బిడ్డలు తమను ప్రేమించాలని కోరుకున్న తల్లిదండ్రులు ఉంటారా? మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వారి పేరు మన శరీరం మీద చెక్కుకుంటాం కదా. అలాగే దేవుడు మనల్ని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడని చెప్తున్నాడు. చూడము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నానంటూ యెషయా గ్రంథం 46వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మరి మనల్ని ప్రేమించి ఈ సృష్టిలోని సర్వసంపదలు ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమీ ఇవ్వకపోగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఆయన కోసం ఏర్పరచుకున్నది ఆయన సంకల్పం నెరవేర్చడానికే తప్ప ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి మాత్రం కాదు. మనుషులు నాశనం అవ్వడానికి దేవుడు ఇంత కష్టపడతాడా? దేవుని సంకల్పానికి విరుద్ధ మనుషులని దేవునికి వ్యతిరేకంగా చేయడానికి ఈ లోకాశాలను ఎరగా వేసి సాతాను తన వైపు తిప్పుకుంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని మాత్రమే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారంటూ అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది, గమనించండి. మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం సృష్టిని చేసిన దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండడానికి మరి మనం సిద్ధమా? ప్రభువా, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నావు. మేము నీ గుణాతిశయములను ఈ లోకంలో ప్రచురించే భాగ్యం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.